యానం 3 తూముల నుంచి తులైబాగ్ నది వరకు గల సుమారు 2 కిలోమీటర్ల ఊట కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను యానం ప్రజాపనుల శాఖ అధికారులు తొలగించడం పట్ల తెలుగుదేశం పార్టీ 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు రైతుల తరపున అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా కాలువలకు సంబంధించి జరుగుతున్న పనుల గురించి వివరించారు. కాలువలో పూడిక పేరుకుపోవడంతో వర్షాలు కురిసే సమయంలో నీళ్లు నిలిచిపోయి తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఇంజరం, ఉప్పంగల, లచ్చిపాలెం తదితర ప్రాంతాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రజాపనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సుమారు 4 లక్షల రూపాయలతో కాలువలో పూడికలు తొలగిస్తున్నారని వెల్లడించారు. స్థానిక రైతుల సహకారంతో మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ కాళ్ల గణపతి పర్యవేక్షణలో కాలువ పూడికతీత పనులు జరుగుతున్నాయని అన్నారు. కాలువలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అక్కడ పెట్టి సిల్ట్ గట్టి తీసాక పెట్టి అక్కడ सरबत ఫండ్స్ ఇస్తే మీరే చేసుకోవాలి. మీరు వేసుకుంటానంటే కొన్ని ఎన్ఎస్సీ మీ ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ డబ్బులు ఉన్నాయి చేసుకుంటానంటే ఎన్ఓసి ట్రైన్స్లో డబ్బులు ఉంటే చూపించమంట. ఆ ఇంటి నుంచి 60 లక్షలు కాదు. ఈరోజు మరి యానం 3 తూముల దగ్గర నుంచి ఏదైతే తుల్లిబాగ గోదావరి నదిలో కలిసే మరుగు కాలువ ఉందో దానికి యానం ప్రభుత్వ వారి సహకారంతో సుమారు 4 లక్షల రూపాయల పని వాళ్ళు చేయించడం జరిగింది. అయితే ఒక 2 నెలల క్రితం విపరీతమైన వర్షాల వల్ల నీరు ఎల్లక రైతులు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. పిల్లంక, ఇంజరం, సుంకరపాలెం, ఉప్పంగల గ్రామ ప్రజలకు మాత్రం ఈ డ్రైన్ చాలా ఉపయోగకరం. మరి మొన్న వచ్చిన వర్షాలకి, విపరీతమైన వర్షాలకి డ్రైన్లో నీరు బాగా పూడుకుపోయి చాలా ఇబ్బందిమైన పరిస్థితి ఉండేది. మరి ఇదే విషయాన్ని యానం ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే పీడబ్ల్యూ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళగా ఈ ఏదైతే డ్రైన్ ఉందో ఒక పక్కన యానం వారిది, ఇంకొక పక్క సరిహద్దు ఆంధ్ర వారిది. ఆంధ్ర ప్రాంతంలో అనేక రకమైన కొబ్బరి చెట్ల రూపంలో ఆక్రమణలకు గురైంది. ఇవన్నీ కూడా రైతులు మరియు సీనియర్ నాయకులు అయినటువంటి నీటి సంఘాల ప్రెసిడెంట్ కాళ్ళ గణపతి గారి ఆధ్వర్యంలో మరి స్థానిక రైతులందరి సహకారంతో సుమారు 2 కిలోమీటర్ల డ్రైన్ పూర్తిగా శాశ్వతంగా మనం పరిష్కారం చేసుకునే అవకాశం దొరికింది. గతంలో అయితే 7 సంవత్సరాలు అయింది దీంట్లో సిల్ట్ తీసి, మళ్ళీ ఈ నాటికి దీనికి మోక్షం కలిగింది. సుమారు ఒక 5 సంవత్సరాల వరకు రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
అదేవిధంగా కల్వర్ట్ కూడా కొంచెం దెబ్బతిని ఉంది. దాని నిమిత్తం కూడా యానం ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు అయితే ఈ వేసవకాలంలో సుమారు ₹1 కోటితో ఆ కల్వర్ట్ కూడా నిర్మించిస్తున్నారు. అదైతే ఇంకా శాశ్వత పరిష్కారంగా జరుగుతుందని, మరి ఈ కార్యక్రమంలో సహకరించిన రైతులకి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకి, యానాం ప్రభుత్వ వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.